దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి గత 6 దినాలుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఎంతో భయంకరమైనటువంటి దాడులు, మరి దాడికి ప్రతి దాడులు అక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో కూడా వారు పూరీము అనే పండుగను జరుపుకున్నట్టుగా ఎంతో సంతోషముతో దాన్ని ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఈ పూరీము అనే పండుగ యూదులకు నిత్యమైన కట్టడగా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి హీబ్రూ భాషలో మరి పూరీము అనే దానికి అర్థము మరి లార్డ్స్, చీటీలు వేసి మరి హామాను అనేటువంటి ఆ దుష్టుడు పర్షియాలో ఉండేవాడు. అతను యూదులను చంపడానికి మరి ఆదారు నెల 13, 15 తేదీల మధ్య దీన్ని జరిగించాలని యోచన చేసినట్లుగా మనం చూస్తాం. మరి ఇది ఎందుకు జరుపుకుంటారు అని అంటే దేవుడు అనుగ్రహించినటువంటి విజయము. ఏమిటి ఆ విజయము అని మనం చూస్తే, మరి దుష్టుడైనటువంటి హామాను యూదులను చంపడానికి చేసినటువంటి కుట్రను మరి ఎస్తేరు రాణి మొర్దెకై ఉపవాస ప్రార్థన సలిపినప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. రాణి అయిన ఎస్తేరు ద్వారా మరి వారిని కాపాడాడు అనేదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనంలో ఇదంతా కూడా వ్రాయబడి ఉంది. అది తరతరాలకు వారికి కట్టడిగా ఉంది. మరి దుష్టుడైనటువంటి హామాను మరి 75 అడుగుల ఉరికొయ్యను మరి మొర్దెకైకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. రాజు ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని చదివినప్పుడు ద్వారపాలకుల ద్వారా తనకున్నటువంటి హానిని బయటపెట్టినవాడు మొర్దెకై అని తెలుసుకున్నప్పుడు అతన్ని పిలిచి సన్మానించి మరి దుష్టుడైనటువంటి హామానును ఉరికయ్యకు అప్పగించడం జరిగింది. అవును, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ నిత్యము ఎల్లప్పుడూ నిలుస్తూ ఉంటుంది. అయితే ఈ పూరీము పండుగ ఆచరించుకోవడంలో వారికి ఉన్నటువంటి సంతోషము మరి వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అవును, ఇది యూదులకు నిత్యమైన కట్టడ. మరి దేవుడు అనుగ్రహించేటువంటి విజయము వారికి మరి ప్రతి సంవత్సరము దీన్ని ఆచరించాలని మరి ఆ గ్రంథములో లిఖించడం జరిగింది. ఎస్తేరు రాణి యొక్క మరి ఆ ధైర్య సాహసాలు మనందరికీ కూడా తెలుసు. ఆమె తన ప్రజల్ని కాపాడుకొని మరి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్లుగా చూస్తాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రాంతములో మరి ఎంతో ఘనముగా వారు దీన్ని జరుపుకున్నారు. అసలు జరుపుకుంటారా లేదా అనేది ఒక మరి అందరూ ఎదురు చూసినటువంటి మరి పరిస్థితుల మధ్య వారు మరి దేవుని ఎంతో అద్భుతంగా ఆరాధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారి కొరకు